తప్పులెన్ని వారు తమ తప్పులు ఎరుగరని. ఇది కొంచెం జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం. ఇక ఒక్కసారి కొత్త సంవత్సరం కాబట్టి చిన్న సింహావలోకనం. మనం చెప్పింది ఏమిటి, మనం చేసింది ఏంటి, ఈ 98.7% చేసామనేది ఏ ప్రాతిపదికని చెప్పారని జస్ట్ ఒక 1 minute ఒక సింహావలోకనం. బాగా గట్టిగా చెప్పింది మా జగన్మోహన్ రెడ్డి సిపిఎస్ రద్దు అనే పదాన్ని సిపిఎస్ వరకు రద్దు చేశారు. ఇంకా గట్టిగా చెప్పింది మద్యపాన నిషేధం. ఇప్పుడు నిన్న కూడా పెద్ద మనసుతో ఉదార స్వభావంతో పాపం December 31st మరి కాస్త ఎక్కువ తాగాలనిపించిన వాళ్ళకి వెసులుబాటుగా 2 గంటల సమయాన్ని కూడా ఆ చెత్త బ్రాండ్ని అమ్మడానికి మరి ఇచ్చి వెసులుబాటు కల్పించారు. ఆఖరికి మొన్నటి వరకు మనల్ని నమ్మిన ఆ లక్ష్మణ్ రెడ్డి గారు కూడా లెంపలేసుకునే స్థాయికి తీసుకెళ్ళి ఇదే మద్య నిషేధం రా బాబు, ఇదంతా బోగస్ అని చెప్పించుకునే లెవెల్కి మనం వెళ్ళిపోయాం. మద్యం ద్వారా ఆదాయం పెంచుకుంటమే కాకుండా మద్యం మీద రాబోయే ఆదాయాన్ని అప్పుగా కూడా తీసుకుని రేపు ఎవరైనా ఒక ముఖ్యమంత్రి నిజంగా మద్య నిషేధం చెయ్యాలి అంటే కూడా అతనికి కాళ్ళు చేతులు కట్టేసినట్టుగా. అరే కాళ్ళు చేతులు అంటే నన్ను కాళ్ళు చేతులు కట్టేసి కొట్టిన ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. సరే, కాళ్ళు చేతులు కట్టేసే విధంగా ఇంకెవరో కూడా మద్య నిషేధం జోలికి వెళ్లకుండా అన్ని అప్పులు చేసి మరి ఈయన పెట్టేశాడు. సో మద్య నిషేధాన్ని పూర్తిగా సమూలంగా భవిష్యత్తులో కూడా మద్య నిషేధం లేకుండా సర్వనాశనం చేసిన ప్రభుత్వం మా ప్రభుత్వం.